ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో 3 కీలకమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టింది. ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసింది. అందులో ఈ 3 బిల్లుల్ని ఒకసారి మనం చర్చిద్దాం. ముందుగా వచ్చేటప్పటికి రాజ్యాంగంలో ఆర్టికల్ 131 సవరణ, ఆర్టికల్ 131 రాజ్యాంగ సవరణని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీని మీద ఓటింగ్ జరుగుతుంది. ఇక రెండవ బిల్లు వచ్చేటప్పటికి మహిళా రిజర్వేషన్ల బిల్లు. ఇక మూడవ బిల్లు వచ్చేటప్పటికి నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్. సో ఈ మూడింటి మీద ప్రస్తుతం కేంద్రంలో పార్లమెంట్లో చర్చ జరిగి ఓటింగ్ జరిగి చివరకు ఏ బిల్లు ఆమోదం పొందుతుందో, ఏ బిల్లు రిజెక్ట్ అవుతుందో మనకు సాయంత్రానికి తెలియవచ్చు. అయితే సింపుల్గా క్లుప్తంగా ఈ బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. ముఖ్యంగా ముందుగా 131 రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఆర్టికల్ 131 ఏం చెప్తుంది అంటే ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారంగా మనం చూడొచ్చు. ఎందుకని అంటే సాధారణంగా ఎటువంటి కేసులైనా సరే లోకల్ కోర్టులో తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తాయి. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించే విధంగా ఉన్నాయని కానీ, లేదంటే ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి మధ్యలో వచ్చినటువంటి తగువులు కానీ, ఇలా ఈ రాష్ట్రానికి కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించడానికి వీళ్ళు లోకల్ కోర్టులకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడానికి ఆర్టికల్ 131 అనేది వెసులుబాటు కల్పిస్తుంది. సో ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంశం. ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోనూ అమలు కావాలి అని చెప్పి కేంద్రం గనక చెప్పినట్లయితే దీన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ చట్టం వల్ల మా రాష్ట్రంలో ఈ పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది, మా రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ ప్రత్యేక హక్కులను కేంద్రం హరించాలని చూస్తుంది, దీని మీద మేము ఒప్పుకోము, కేంద్ర ప్రభుత్వం మా మీద పెత్తనం చేయటం ఏంటి అని చెప్పి ఈ రాష్ట్రాలన్నీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తుంది. సో సుప్రీంకోర్టు ఆర్టికల్ 131 ప్రకారం కేసుని టేకప్ చేసి దీని మీద విచారణ జరపాలి అని చెప్పి చేయాల్సిన పరిస్థితి, కేంద్రానికి నోటీసులు ఇవ్వటం, వివరణ కోరటం. సో కేసులు పెరుగుతున్నాయి తప్ప ఉపయోగం లేకుండా పోతుంది. సో దీనికి సంబంధించే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలనుకుంటుంది. కేంద్రం చేసేటువంటి చట్టాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వ్యవహారంలో తీసుకునేటువంటి నిర్ణయాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ ప్రతి చిన్న విషయానికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో కేసులు వేసేటువంటి అవకాశం లేకుండా చేయటమే ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశం. సింపుల్గా ఒక్క ముక్కలో తేల్చేయాలంటే ఇక మహిళా రిజర్వేషన్ బిల్. సో ఇది వచ్చేటప్పటికి ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలను దాదాపుగా 850కి పెంచబోతున్నారు. ఈ పెంచేటువంటి క్రమంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి బిల్లు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నియోజకవర్గాల పునర్విభజన. సో దీన్ని తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్కి లింక్ పెడుతున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. సో ఆ విషయం కొద్దిసేపు పక్కన పెట్టేసేస్తే ఈ నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ వల్ల కలిగేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోనూ ఈ అసెంబ్లీ స్థానాలను పెంచబోతుంది, పార్లమెంట్ స్థానాలను పెంచబోతుంది. సో ఇదే కీలకంగా మారేటువంటి అంశం కూడా. ఎందుకు ఇది కీలకంగా మారేటువంటి అంశం అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తమకు అనుకూలంగా నియోజకవర్గాలను విభజించుకోగలిగేటువంటి అవకాశం ఇక్కడ వెసులుబాటు కల్పిస్తుంది. సో ఇది అధికారంలో ఉన్న పార్టీకి కీలకమైనటువంటి అంశం. సో అంతేకాకుండా ఇక్కడ వచ్చేటువంటి పార్లమెంట్ సీట్ల మీద ఆధారపడి కేంద్రంలో ఎవరు అధికారాన్ని ఏర్పాటు చేస్తారనేది కూడా ఉంటుంది. సో ఏ రాష్ట్రం కీలకంగా మారుతుంది అనేది కూడా ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం. సో ఈ డీలిమిటేషన్ వల్ల ఇప్పుడు కలగబోయేటువంటి లాభ నష్టాలను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే సాధారణంగా దామాషా పద్ధతిలో ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుంది. అంటే జనాభా లెక్కల ప్రాతిపదికన ఏ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నారు, ఏ రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్నారు, ఇలా ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా సంఖ్యను బట్టి ఒక్క నియోజకవర్గానికి ఎంతమంది జనాభా అంటే ఎంతమంది ఓటర్లు ఉండాలి అనే దాన్ని బట్టి విభజన అనేది జరగాలి. సో ఇది జనరల్ గా ఉండేటువంటి పద్ధతి. సో దీన్ని జరిపించాలి అంటే 2011 తర్వాత జనాభా లెక్కలు మనం వేయాల.
2021 సమయంలో జనాభా లెక్కలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అప్పటి కరోనా పరిస్థితుల దృష్ట్యా 2021లో మనం సెన్సస్ అనేది తీసుకోవాలి, జనగణన చెయ్యాల. సో ఇప్పుడు జనగణనకు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మొదటి ఫేజ్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ జనగణన మొదలైంది, నేషనల్ సెన్సస్ 2027 అనేది జరుగుతుంది. కానీ 2027 లెక్కల వరకు వెయిట్ చేసి జనాభా లెక్కల ప్రాతిపదికన గనక ముందుకెళ్తే ఎవరు నష్టపోబోతున్నారు, లేదా 2011 లెక్కల ప్రకారం వెళ్తే ఎవరు నష్టపోబోతున్నారు, ఇది కీలకంగా మారినటువంటి అంశం. సో ఎందుకు అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువరిచింది. ఎందుకంటే దేశంలో జనాభా భారీగా పెరిగిపోతుంది. సో జనాభాని అరికట్టడానికి ఒకరు లేదా ఇద్దరు కుటుంబ నియంత్రణను పాటించండి అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే సౌత్ ఇండియాలో ఇది అమలు అయినంత విధంగా నార్త్ ఇండియాలో అమలు కాల. దక్షిణ భారతదేశంలో భారీ స్థాయిలో ఇది అమలైంది, కానీ ఉత్తర భారతదేశంలో అవ్వలేదు. సో ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా అయింది. సో ఈ ప్రాతిపదికను చూసుకుంటే అటు నార్త్లో భారీ స్థాయిలో జనాభా ఉంది, సౌత్లో జనాభా తగ్గిపోయింది. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం వెళ్తే సౌత్కు వచ్చేటువంటి సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. సో ఇది ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా నార్త్ నుంచి ఉన్న వాళ్ళే దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నారు తప్ప సౌత్ నుంచి వెళ్ళిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంత తక్కువ మందికి సౌత్ లో ఉన్నటువంటి నాయకులకు అవకాశం వచ్చింది ప్రధానిగా చేసేందుకు. దాదాపు అందరూ నార్త్ ఇండియా నుంచి చేసిన వాళ్ళే. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని సౌత్ స్టేట్స్ అనేవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే కాకుండా ఇంకొక అంశం ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి, మిగిలినటువంటి దేశాల్లో ఏదో ఒక రిలీజియన్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. కానీ ఒక్క మన దేశంలో మాత్రమే అనేక రకాల రిలీజియన్స్ ఉంటాయి, అనేక రకాల కులాలు, మతాలు, కుమ్ములాట్లు అన్నీ ఉంటాయి. ఎవరికి మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చట్టం ఉండదు, వారి వారి రిలీజియన్ని బట్టి చట్టం ఉంటది. ఇదే విచిత్రమైనటువంటి పరిస్థితి మన దేశంలో. హిందువులకి ఒక చట్టం, క్రిస్టియన్స్కి ఒక చట్టం, ముస్లిమ్స్కి ఇంకొక చట్టం, సిక్కులకు ఒక చట్టం, బౌద్ధులకు ఒక చట్టం. ఎవరికి ఒక చట్టం అనేది నిర్దిష్టంగా ఉండదు. అందుకే మనకి మ్యారేజ్ యాక్ట్స్ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇలా రకరకాలు వచ్చినాయి. అందరికీ కలిపి ఒక న్యాయ వ్యవస్థ లేదు, ఒక చట్టం లేదు, ఒక తాటి కిందకి తీసుకురారు. ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని మత గ్రంథాల్లో చట్టాల గురించి పొందుపరిచి ఉంటుంది, అది ఇంకా విచిత్రం. దాంట్లోకి వెళ్తే అది ఇంకో పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, దాన్ని పక్కన పెట్టేసేద్దాం. అయితే హిందువుల్లో ముఖ్యంగా దేశ చట్టాలన్నీ ఎక్కువగా అమలయ్యేది ఎవరి మీద అంటే హిందువుల మీదే అమలవుతాయి. నేను ఇక్కడ మత వ్యవస్థనో రిలీజియన్నో రెచ్చగొట్టేటువంటి ఉద్దేశం నాది కాదు, జరుగుతున్నటువంటి వాస్తవాలను ప్రజల ముందు ఉంచేదానికి నేను ప్రయత్నం చేస్తున్నా. సో ఇప్పుడు హిందూ వివాహ చట్టంలో ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాం నేరం. మొదటి భార్య అనుమతి లేకుండా ఇంకొకరిని చేసుకుంటే అది చట్టపరంగా నేరం, అరెస్టు చేయబడతారు. అదే మొదటి భార్య చనిపోతే చేసుకోవచ్చు, విడాకులు తీసుకుంటే చేసుకోవచ్చు. అలానే కుటుంబ నియంత్రణ ఒకరు లేదా ఇద్దరిని, అంతకు మించి కనకూడదు. ఇదే విషయం ముస్లిమ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎంత మందినైనా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, ఎంత మందినైనా పిల్లల్ని కనవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో మరి ఇదే చట్టాలు వీళ్ళకి ఎందుకు వర్తించవు? ఒకే దేశంలో కదా ఉంటుంది, ఒకటే చట్టం అమలు అవ్వాలి కదా. వాళ్ళకి సమస్య వచ్చినా వీళ్ళకి సమస్య వచ్చినా వెళ్ళేది ఒకటే కోర్టుకే కదా. ముస్లిమ్స్కి కోర్టులు సపరేట్గా, హిందువులకి కోర్టులు సపరేట్గా, క్రిస్టియన్స్కి కోర్టులు సపరేట్గా అయితే లేవు కదా. అందరికీ ఒకటే కోర్టు ఉంది, ఎవరికి అన్యాయం జరిగినా ఎక్కేది అదే కోర్టు మెట్లు. మరి అలాంటప్పుడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టాన్ని ఎందుకు ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి? అందరికీ కలిపి ఒకటే చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యలేకపోతున్నాయి? ఇప్పుడు ఇదే ఈ డీలిమిటేషన్ లో కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకని అంటే నార్త్ లో కొన్ని స్టేట్స్ లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముస్లిం కమ్యూనిటీ అనేది చాలా చాలా ఎక్కువ.
అటు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు కానీ, రాష్ట్ర దేశ విభజన సమయంలో వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఏదన్నా కావచ్చు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో ముస్లిం కమ్యూనిటీ బాగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువ. సో జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు గనక రాష్ట్రాలకు డీలిమిటేషన్ లో నియోజకవర్గాల విభజన గనక జరిగితే ఉత్తరప్రదేశ్కి ఆల్రెడీ హైయెస్ట్ సీట్లు ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. రేపు సీట్లు కూడా ఉత్తరప్రదేశ్కే ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకు ఒక అడ్డు అదుపు చట్టం లెక్క పత్రం ఏం లేదు కదా. ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటారు, ఎంతమందినైనా పిల్లలకి అంటారు. సో ఒక్కొక్కరు ఓ 10 మందిని అన్నారనుకో, నలుగురిని పెళ్లి చేసుకుంటే 4 బదులు 40 మంది ఒక కుటుంబం చాలు ఓట్లు వేయటానికి. సో ఇదే కీలకంగా మారేటువంటి పరిస్థితి తయారైంది ఇక్కడ. దాన్నే సౌత్ స్టేట్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడు సీఎం స్టాలిన్ కావచ్చు, అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇవే. ఉత్తరాది నాయకులు దక్షిణాదికి భారీ నష్టాన్ని చేకూరుస్తున్నారు, ఈ డీలిమిటేషన్ మేము ఒప్పుకోమంటున్నారు. సో దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లలో 50% పెంచుతామని చెప్తుంది. అంటే మనకి ఇప్పుడు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, ఓ 40 అవుతాయి అనుకోండి, ఓ 40 సీట్లు అవుతాయి 50 పెంచితే. అదే జనాభా లెక్కల ప్రకారం పెంచితే ఓ 35, 36 అవ్వచ్చు. సో నష్టపోతున్నాం కదా. ఇప్పుడు ఇదే కీలకంగా మారినటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా 2011 సెన్సస్ ప్రకారం పెంచుతుందా, లేకపోతే 2027 సెన్సస్ ని తీసుకుందామని వెయిట్ చేసిద్దా? ఈ రోజు బిల్లు పెట్టేసింది కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం వెళ్ళాలి, లేదంటే మరొక పద్ధతి ఎంచుకోవాలి. ఈ డీలిమిటేషన్ బిల్లు కూడా ఈ రోజే పెడుతుంది కాబట్టి మరి ఇది కూడా 2011 సెన్సస్ ప్రకారం వెళ్తుందా, లేదంటే 50% రేషియోలో పెంచుతుందా? మరి దీనికి రాష్ట్రాలు యాక్సెప్ట్ చేస్తాయా చెయ్యవా? ఇదే కీలకమైనటువంటి అంశం.